ఈ యొక్క భువన విజయ సభలో ఆశీనులు కమ్మని ఆహ్వానిస్తున్నాం. అందరకు మా నమస్కారములు. నేటి మన ఆశు కవితా వినోదం సాగిద్దాం. ముందుగా అష్టదిగ్గజ కవులందరూ ఆశీనులు కండి, పద్యపూర్ణకు కూనుకోండి. ముందుగా పెద్ద నామాత్య మీ పద్యపూర్ణ సమస్య ఇదిగో. అగ్రజానుజులై దీన్ని పూరించండి. ఆహాహా, ఏమి సమస్య? అన్నదమ్ముడు తమ్ముడు అన్నలయ్యారా ప్రభు. నా పూరణ ఇదిగో. పుష్యమీన్ భరతాగ్నుడు పుట్టినాడు, వెనసి లక్ష్మణుడు దాశేషుడుట్టినాడు. భర్త లక్ష్మణ క్రమం ఇది ఎరసి చూడు, నగ్రజానులై రంజాకృతుగా. సుభాష్ పెద్దన ఏమి లోక వ్యవహారాన్ని శ్రీరామ సుగ్రీవులు రామ లక్ష్మణ భరత సుగ్రీవులతో ముడికట్టారా? ఎంత చక్కగా వర్ణించావయ్యా. తదుపరి భట్టుముట్టి. ఇప్పుడు మీ వంతు. మీ పచ్చపురాణ ఇదిగో. కరియేదుకపోయి ఎలుక కలుగునది. దీన్ని పూరించండి భట్టుముట్టి కవి గారు. అల్లజీవునులకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహాప్రభు. కరులు చిలుకలెదలు సర్కరతో నొనరించు యార్చ, కడిబెట్టడచో కరి మరచే వర్తకుండా, కరి మరచే వర్తకుండా, కరి నెతుకపోయి ఎలుక కలుగున దినయున్, ఆహా, ఎంత చక్కగా వర్ణించావయ్యా. ఏమి ఎలుక ఏనుగును ఎత్తుకుపోయిందా? ఎత్తుకుపోయిన ఏనుగును రంధ్రంలో పట్టినదా? ఆహా, ఎలుక ఏనుగు చిన్నకలు ఎత్తులు మొదలైనవన్నీ చక్కెరతో చేసిన బొమ్మలా. ఆ బొమ్మల వ్యాపారి పగటి పూట మొత్తం అమ్ముతూ రాత్రి పూట వెత్తు పెట్టి ఏనుగు బొమ్మను మర్చిపోయాడా? ఆ ఏనుగు బొమ్మ ఎలుక తీసుకుని రంధ్రంలో పెట్టినదా? ఆహా, ఎంత చక్కగా వర్ణించావయ్యా భట్టుమూర్తి. అద్భుతం, అమోఘం. ఆశీనులు కండి. తదుపరి ముద్దు పలుకుల ముక్కు తిమ్మన మీ పద్యపున ఇదిగో. గాడిద ఏడ్చెన్ గణన్న ఘన సంపన్న. దీన్ని పూరించండి. రాజశేఖర, మానవుల్లో ఆడిన మాటను తప్పేవారు కొందరున్నారు. జంతువుల్లో దీన్ని పూరించలేము, అయినా దైవకృపతో పూజించలేను. ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకంచను గాని విని అయ్యో వీడా నా కొడుకు యొక్క గాడిద ఏడ్చన్ గదన్న ఘన సంపన్న. ఏమేమి ఆడిన మాటను తప్పిన వాడిని గాడిద కొడుక అని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా గాడిద ఏడ్చినదా? ఆహా, ఎంత గొప్పగా వర్ణించావయ్యా. ఇంకా మీరు ఆశీనులు కండి. చూడండి, ముక్కు తిమ్మన కవిందుల వారు లోకరీతిని భీతి లేకుండా చెప్పారు. ఇప్పుడు మీ వంతు. అందుకోని మీ పద్యపూరణ. పూరించండి. అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సమస్యలు ఇచ్చారు, అయినా చక్కని పూరణ కాయిస్తాను. గని లయతాల సంగతుల గాన కళా పరిపూర్ణ మానసమున పలుకుని రాగమున మొదలు నల్చున పల్కునిట్టుల అద్భుతం, మోగం. చక్కగా వర్ణించావయ్యా దుర్జటి కవీంద్ర. ఇక మీరు ఆశీనులు కండి. ఎవరు అక్కడ?
నేటి మనం పూర్వయ్యే సభకు దర్శకవి గారు వీచేయుచున్నారు. దర్శకమింద్ర నేను నీకు పద్య పూరణ ఇస్తాను. దానిని నీ కవులు పూరించినచో నా చేతి బంగారు భావ భవభోగ సత్కల భావమునకు భావమునకు దీనిని పూరించు. రామకృష్ణ ఇప్పుడు మీ వంతు. మేలిన దేవరా మమ్ము ఆదేశిస్తే కాదంటామా? ఆలకించండి మహాప్రభు. మేకకు తోక తొక తోక మేక మేకకు తోక తోక మేక మేక తొక తోకకు మేక మేకకు తోక తొక తోక